భక్తులారా, నేనైతే ఈరోజు ఉదయం లేవగానే జూబ్లీస్ దగ్గర మాదాపూర్ వెళ్ళే రోడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్, శివయ్య టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ప్రతి ఒక్క దేవుని దర్శనం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు అద్భుతంగా దర్శనం ఇస్తాడు. ఎప్పుడో పురాతన కాలంలో అప్పుడు ఈ హైదరాబాద్లో ఇండ్లు పడక ముందుకు చిన్న టెంపుల్ ఉండేదంట. ఏదన్నా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. మనం హైటెక్ సిటీ పోయేటప్పుడు రైట్ సైడ్, అటు నుండి వస్తేప్పుడు లెఫ్ట్ సైడ్, ఆ గుడి దగ్గర నుంచి వస్తాం. చాలా అద్భుతమైన టెంపుల్. నాకు ఎంతో మంది చెప్పగా నేను విన్నాను. విని చాలా ఏళ్ళ తర్వాత నేను వెళ్ళి చూశాను. చాలా అద్భుతం. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ ఇక్కడుండే నేను వీడియో తీశాను. ఆంజనేయ స్వామి కనబడతాను చూడండి. లోపలికి వెళ్ళాక గుడి చుట్టూ తిరిగేసి నవగ్రహాలు దర్శనం చేయించుకొని, తర్వాత శివునికి దర్శనం చేసుకొని, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని, ప్రతి ఒక్క దేవుని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తానండి. మీరందరు దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఉదయం లేవగానే మనం డైరెక్ట్ ఇన్ని దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేము. వెళ్ళకున్నా సరే ఇలా తీసి పెట్టినా, ఇలా దర్శనం చేసుకున్నా మనం ఇంట్లో ఉండి ఖచ్చితంగా అన్నీ మనకు కష్టాలు వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఇంత తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కొంతమంది వెళ్ళలేని వాళ్ళు మాత్రం చాలా అద్భుతం ఇలా దర్శనం చేసుకోవడం. ఉసిరి చెట్టు, నిమ్మకాయ చెట్టు, ఏదేదో చెట్లు చాలా ఉన్నాయండి ఇలా. అసలు చూడడానికైతే కళ్ళు సరిపోలేదు. నాగులమ్మ టెంపుల్ దగ్గర మాత్రం రాగి చెట్టు, యాప చెట్టు, ఇంకేదో చెట్టు ఉంది, పైకి వెళ్ళిపోయింది ఇట్లా స్ట్రేట్గా. కానీ కొన్ని వందల సంవత్సరాలు అన్నట్టు చిన్న టెంపుల్ ఉండేదంటే భక్తులు అయితే విపరీతంగా వస్తారు. నేనైతే ఆ తండ్రి శివయ్యకి అభిషేకం చేసుకుంటున్నా. నాకు ఎంత ఇష్టమో ఆ తండ్రి శివయ్య అంటే. నాకే కాదు, ప్రతి వారికి ఇష్టం. ఆయన లేని ప్రపంచమే లేదు. ఆ శివయ్య లేకపోతే మనం ఎవరము లేము భూమి మీద. ఎక్కడ జీవరాశి లేదు. తండ్రి శివయ్యే, ప్రపంచమంతా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నమ్ముకున్న వారికి ఖచ్చితంగా ఏ కష్టం రాకుండా ఉంటుంది. కానీ ఆ శివయ్య దర్శనం దొరకడం కూడా ఎంతో అదృష్టం. ఇలా దర్శనం చేసుకోండి దయచేసి. నేను సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చాను. ఆ తండ్రికి అభిషేకం అయింది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని, ఇంకా పక్కకు కూడా సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఉంటాడు, వాళ్ళకు కూడా అభిషేకం చేసుకుంటాను. నా చేతులతో అభిషేకం చేస్తా అంటే నాకైతే సంతోషం అనిపించింది. ఏ గుళ్ళు అయినా మనం అయ్యగారు ఉంటే మంత్రాలు చదువుతుంటే అభిషేకం చేస్తాం. కానీ మనల్ని అభిషేకం చేసుకోవడానికి అక్కడ వాటర్ పెడతారండి. మనం ఇష్టం. మనం ఎంతసేపు అభిషేకం చేసుకుని, ఎంతసేపు దర్శనం చేసుకుని ఎవరు అన్నారు. నాకైతే మనసు పూర్తిగా నేను ఆ తండ్రి శివయ్యకి అభిషేకం చేసుకొని, గణేష్ మహారాజుకి అభిషేకం చేసుకొని, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని, మనసు పూర్తిగా వీడియో తీసి మీరు అందరికి చూడాలని నేను వీడియో పెట్టాను. దయచేసి దర్శనం చేసుకోండి. ఎంత దూరంలో ఉన్నా సరే, మనం ఎక్కడున్నా సరే, అన్ని దేవుళ్ళు మనకు తోడుగా ఉంటారు. మనం చూసి దర్శనం చేసుకుంటే చాలు, మన జన్మ ధన్యమైనట్టే. లోపల ఆంజనేయ స్వామి కాదు, మళ్ళీ బయట కూడా ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడండి. ఇక్కడ అందరు కూర్చొని మనసు పూర్తిగా పూజ చేసుకొని నమస్కరించుకోవచ్చు. అక్కడ అయ్యగారు పూజ చేస్తారు, ఇక్కడ మాత్రం మనమే పూజ చేసుకొని మనసు పూర్తిగా మనం చదువుకోవచ్చు. చాలా అద్భుతమైన టెంపుల్ అండి. దయచేసి దర్శనం చేసుకొని వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఒకసారి మనసు పూర్తిగా జై వీరాంజనేయ స్వామి అని కామెంట్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మంది వస్తారు. చుట్టూ ఏమేమి ఉన్నాయి అన్నీ తీసి మీకు వీడియో పెట్టాను. మీకు అందరికీ తెలుసు ఆంజనేయ స్వామి ఎక్కడున్నా ఆ తండ్రి రామచంద్రుడు, సీతమ్మ తల్లి, మనకు అందరు కలిసి ఉండవలసిందే అక్కడ దేవుళ్ళు ఆయనకు. ఆంజనేయ స్వామికి ఎంత ఇష్టం రాములవారు అంటే మీ అందరు తెలియందే ఉంది. ప్రతి ఒక్కటి నేను పోస్టర్లు కూడా వదలకుండా ఫోటో తీసి వీడియో తీసి మీకు అందరు పెడుతున్నాను. దర్శనం చేసుకోండి. ఎలా దర్శనం చేసుకున్నా, దేవుళ్ళని దర్శనం చేసుకున్నామా లేదా మనం. అద్భుతంగా శివపార్వతులు, కుమారస్వామి, వినాయకుడు ఎంత అద్భుతం చూడండి. అసలు వేరే వాళ్ళు కూడా అభిషేకం చేస్తుంటే మేము కూడా వాళ్ళని వీడియో తీసి పెట్టాను. దయచేసి ఇలా అందరూ చూసి ఒక్కసారి కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి భక్తులారా. చాలా మంచి జరుగుతుంది.